యెషువా మెస్సయ్య, whom that has sent, నీవు పంపిన యెషువా మెస్సయ్య. ఇద్దరికి అక్కడ చెప్తున్నాడు కదా, నీవు పంపిస్తే నేను వచ్చానంటున్నాడు. మరి తండ్రిలో కుమారుడు, కుమారులో తండ్రి ఉంటే ఇది ఏ విధంగా సాధ్యం? తర్వాత చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, నువ్వు నాకు ఏదైతే పని అప్పచెప్పావు, తండ్రే కుమారుడు, కుమారుడే తండ్రి అయితే తండ్రి వచ్చేసేస్తున్నాడు కదా, కుమారుడు సపరేట్గా చేయటం, కుమారుడిని చెప్పడం ఏంటి? కాబట్టి మనం మాట్లాడే మాటలు అర్ధరహితంగా ఉండకూడదు. అక్కడ ఇద్దరు సపరేట్ ఎంటిటీస్, ఇద్దరు వేరువేరుగా ఉన్నట్లుగా చాలా స్పష్టంగా యోహాను గారు చెప్తున్నాడు. తర్వాత 5వ వచనం ఎంత స్పష్టంగా ఉంచండి, చదవండి అమ్మా. 5 ఏం చెప్తుంది చదవండి. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచును. నీ యొద్ద, నీలో అంటున్నాడా? లోకము పుట్టక మునుపు తండ్రి కుమారుడు ఒకటే అయితే తిరిగాక దేవుడు ఏమని ఉండాలి? అక్కడ సెంటెన్స్ ఏముండాలి చెప్పండి, చూడండి అక్కడ. లోకము పుట్టక మునుపు నీలో అని ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? నీ వద్ద. నీ వద్ద అంటే నీ దగ్గర, నీ దగ్గర. కాబట్టి ఎంత స్పష్టంగా ఉంటే మరి దీన్ని ఏ విధంగా కలుపుతారో మనకు అర్థం కాదు. గ్లోరిఫై దౌ మీ విత్ ది విత్ దైన్, నీతో కూడా నేను ఉన్నానని చెప్తున్నాడు. నీలో అని చెప్పట్లా. విత్ ద గ్లోరీ విచ్ ఐ హ్యాడ్ విత్ ది బిఫోర్ ద వరల్డ్ వాజ్. బిఫోర్ ద వరల్డ్ వాజ్, లోకం పుట్టక మునుపు, లోకం పుట్టక మునుపు ఏముంది దేవుని యొక్క? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఏముంటుంది? వాక్యము. అంటే పూర్వకాలం ఆయన ఏ రూపంలో ఉన్నాడు? వాక్యం రూపంలో ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? ద వర్డ్ కెన్ బికమ్ ఎ ఫ్లెష్, ఎ హ్యూమన్ బీయింగ్. వాక్యము మానవుడిగా మారుతుంది. వాక్యానికి ఒక రూపము వస్తుంది, వాక్యానికి ఒక రూపం ఏర్పడుతుంది. కాబట్టి దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. పూర్వం ఆయన వాక్యముగా ఉన్నాడు, ఇక్కడ నూతన నిబంధనలో శరీరంగా వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనము ఈ అధ్యాయంలో మనము గమనిస్తే నీవు నాకు అనుగ్రహించావు, నీవు నాకు అనుగ్రహించావు అని చెప్తున్నాడు. కానీ నీవన్నీ 10వ వచనంలో నీవన్నీ నావే నావన్నీ నీవే చెప్తూ నీవు నేను ఏకమై ఉన్నావు అంటాడు. ఇక్కడ కూడా 21వ వచనంలో కూడా నీవు నేను ఏకమై ఉన్నావు అంటున్నాడు. ఇక్కడ ఏకమై ఉన్నావు అంటే అర్థం ఏంటి? తండ్రి ఏమి చెప్తే కుమారుడు చేస్తాడు, కుమారుడు ఏది కోరుకుంటే అది తండ్రి అనుగ్రహిస్తాడు. వాళ్ళ ఇద్దరు ఆలోచనలు ఒకటి అనే విషయాన్ని దైవ గ్రంథంలో మనం గమనించాలి. దీన్ని వదిలిపెట్టేసి వాళ్ళ యొక్క రూపాలు ఇద్దరు ఒకలే, శరీర రూపాలు ఇద్దరు ఒకలే. ఇప్పుడు తండ్రి కుమారుడు ఉంటారు. కుమారుడు పుట్టకముందు ఎక్కడున్నాడు? ఒక తండ్రి ఒక కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. ఒక తండ్రి ఒక కుమారుడు, ఒక తండ్రి ఉన్నాడు, ఒక కుమారుడు. ఆ కుమారుడు లోకంలో పుట్టకముందు ఎక్కడున్నాడు? తల్లి గర్భంలో ఉంటాడు. ఎక్కడుంటాడు? లోకరీత్యా మాట్లాడుతున్నాడు. ఎక్కడుంటాడు? తల్లి గర్భంలో పుట్టకముందు ఎక్కడుంటాడు? తండ్రిలో ఉంటాడు. తండ్రి నుంచి బీజాలు తల్లిలో వస్తాయి. తల్లిలో ఒక రూపం ఏర్పడుతుంది. ఆ రూపం బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తిగా, ఒక కణము. నీవెవరివి? నువ్వు చిన్న కణానివి. నేను కణాన్ని ఇంత పెట్టుకున్నాను. నేను పుట్టేటప్పుడు 3 కేజీలు వెయిట్ ఉన్నాను అంటే కుదురుద్దా? కుదరదు. కాబట్టి దిస్ ఈజ్ సైన్స్, దిస్ ఈజ్ ఫ్యాక్ట్. దీన్ని మనం కాదంటే కుదరదు. కాబట్టి దేవుడు కుమారుడు, తండ్రిలో కుమారుడు ఉన్నాడు ఒకప్పుడు. కానీ కుమారుడు ఏమయ్యాడు? భూమి పుట్టకముందు మొదటి సృష్టిగా కుమారుడు తండ్రిలోంచి బయటికి వచ్చేసాడు. తండ్రిలో రొమ్ము రానున్న కుమారుడు తండ్రి రొమ్ము నుంచి బయటకు వచ్చాడు. కాబట్టి ఆయన వేరుగా ఉన్నాడా? తండ్రిలో కలిసి ఉన్నాడా?
చెప్పండి, మాట్లాడతారు అనుకున్నాడు. ఆయన కుమారుడు అనుకుంటున్నాడు, వేరుగా వస్తే కుమారుడు అవుతాడు. కుమారుడు అంటే అర్థం ఏంటి? బై ప్రోడక్ట్. కాబట్టి నువ్వు తండ్రిలో ఉన్నంత వరకు నీ గుర్తింపే ఉండదు. నీ యొక్క బీజము తండ్రిలో తల్లిలో ఉన్నంత వరకు ఇప్పుడు తల్లి గర్భంలో ఉంటే నీకు ఒక రూపం ఉంటుందా? నీకు ఒక గుర్తింపు ఉంటుందా? ఉండదు. నువ్వు తల్లిగానే అంటపడతావు. ఒక గర్భిణీ స్త్రీ అంటారు తప్పించి కొడుకు కూతురు తల్లి అవ్వరు కదా. కాబట్టి ఇక్కడ వాస్తవాన్ని మనం అవగాహన చేసుకోవాలి బైబిల్ గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు. కాబట్టి దేవుడు వచ్చి ఆయన భూమి పుట్టక ముందే ఈ వాజ్ సపరేటెడ్. ఆయన వేరుపడ్డాడు. వేరుపడి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఒక కార్యముగా ఉన్నాడు. తండ్రి చేతి పనిగా ఉన్నాడు. ఈ విషయాల్ని పాత నిబంధనలో మనం చదివితే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఆయన 21వ వచనంలో ఏమంటున్నాడు? నీవు నా యందును నేను నీ యందును ఉండలాగున వారు మన యందు ఏకమై ఉండవాలని నేను ప్రార్థిస్తున్నాను. అంత మాత్రమే కాదు. చూడండి, ఇంకా మీకు క్లారిటీ కావాలి ఈ వచనాన్ని ఇందులో కూడా చదువుతారు. దట్ దే ఆల్ మే బి వన్. చూడండి, దట్ దే ఆల్ మే బి వన్. ఇక్కడ మనందరం ఒకటేనా? బాగా గమనించండి. మనందరం సంఘముగా ఒకటే, ఆత్మగా మనందరం ఒకటే. మనలో ఉన్న ఆత్మ కుమారుడి ద్వారా తండ్రి అనుగ్రహించింది. ఒక సంఘముగా మనం ఒకటే ఆత్మగా ఉన్నాము. మనందరి ఆత్మ దేవుడు అనుగ్రహించిన ఆత్మ కాబట్టి మనది ఆత్మీయంగా ఒక శరీరం. కానీ లోకరీత్యా చూసుకుంటే వేరు వేరు భాగాలుగా ఉన్నాం. చూడండి, 21వ వచనం చదువుతున్నాను. As thou Father art in me and I in thee, that they also may be one in us. చాలా క్లియర్గా ఉంది. ఏమిటి? నేను నీలో ఏకమై ఉన్నలాగున, నీలో నేను ఏకమై ఉన్నలాగున వారు కూడా మనలో ఏకమై ఉన్నారు. అంటే ఇప్పుడు నేను దేవుడే చెప్పు. మెస్సయ్య మాటలు బట్టి ఆయన శిష్యులు ఎవరైతే ఉన్నారో తండ్రి కుమారుడు ఒకడే అంటాడు. త్రియేక దేవుడు అంటాడు. ఆ త్రియేక దేవుళ్ళు మీరు కూడా ఉన్నారు కదా. మీరు కూడా ఏకమైన చెప్పుగా వాక్యము అంటే మనందరం కూడా త్రియేక దేవుళ్ళు కలిసిపోయినామా? కాబట్టి మనం వాక్యాన్ని అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అంతేగాని ఎవరో ఏదో తప్పుడు బోధన బోధించేశారని చెప్పేసి, వాక్యాన్ని కలిపించేది బోధించేశారని చెప్పేసి దాన్ని మనం బోధించుకుంటూ వస్తే వాక్యం ఉన్నదేంటి? కాబట్టి తండ్రి కుమారుడు ఆత్మీయంగా వాళ్ళు ఏకత్వాన్ని కలిగి ఉన్నారు. వారి యొక్క ఆలోచనలు ఒకటే, కానీ ఫిజికల్గా శారీరకంగా వాళ్ళు వేరుగా ఉన్నారు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో కూడా ఏమంటుంది? తండ్రి యొక్క సింహాసనంలో తండ్రి ప్రక్కనే కూర్చుంటాడు. ఆయన తండ్రి లోపల దూరి కొట్టడం ఉందా? ఒకవేళ త్రిత్వం కనుక ఉంటే అక్కడ ఏముండాలి? ఆయన తండ్రిలో కలిసిపోవాలి కదా, మళ్ళీ ఒకటైపోవాలి. మనం కూడా ఏమైపోవాలి? ఈ లోకంలో అంతరించిపోయిన తర్వాత పునరుద్ధానం అయిపోయిన తర్వాత మనందరం ఏమైపోవాలి? కలిసిపోవాలి కదా. కానీ అక్కడ పండితులు ఏమి చెప్తున్నారు? తండ్రి సన్నిధిలో మనము ఆయనతో నిత్యము జీవిస్తాము. విల్ ఎంజాయ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి శారీరకంగా మనం వేరుగా ఉంటాము, ఆత్మగా ఆయనతో కలిసి ఉంటాము అనే విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అంతేగాని వాక్యాన్ని తారుమారు చేసి మనం మాట్లాడకూడదు. తర్వాత 21వ వచనం ఏముంది? ఇంకా ఉంది. దట్ ద వరల్డ్ మే బిలీవ్ దట్ దౌ హ్యాస్ సెంట్ మీ. ప్రపంచము నమ్మాలి నీవు నన్ను పంపించేవని. కాబట్టి ఈ రోజున మనము వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా అర్థం చేసుకునే స్థితిలో ఉండాలి. తర్వాత పిలువబడిన వారిగా ఉన్నామా? ఏర్పరచబడిన వారిగా ఉన్నామా? జయించే వారిగా ఉన్నామా? మొట్టమొదటి మన స్థితి ఏ విధంగా ఉండాలి? పిలువబడిన గుంపులో మనం ఉండాలి. పిలువబడినటువంటి దేవుడి నుంచి మనం పిలవడు డైరెక్ట్గా. ఆయన ఏం చేస్తాడు? తన దూతలు పంపిస్తాడు. ఆ మొదటి రోజుల్లో దూతలు పంపించాడు. తర్వాత ఏం చేశాడు? ప్రవక్తలు పంపించాడు. ఇవాళ శిష్యులు పంపిస్తాడు. కుమారుని ద్వారా శిష్యులు పంపిస్తాడు. కాబట్టి ఆ విధంగా మనకి దేవుని యొక్క పిలుపు మనకి
మీకు ఉన్నదా లేదా? ఇప్పుడు దేవుని యొక్క పిలుపు మీకు ఉందా లేదా? ఉన్నది. తర్వాత ఏర్పరచబడిన వారిగా ఉన్నారా లేదా? ఏర్పరచబడిన వారిగా ఉంటే మనం ఎలా ఉండాలండి? ఆయన ఆజ్ఞల్ని కైకొనే వారిగా ఉండాలి. అప్పుడు మనము జయించే వారిగా ఉంటామంట. జయించే వారిగా ఉంటాం. చూడండి, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ప్రకటన 17:14 చూద్దాం. మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతులు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజుగా ఉన్నందులను తనతో కూడా ఉండిన వారు వినబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందులను ఆయన ఆ రాజులను జయించును. ఇక్కడ 13వ వచనంలో అక్కడ ఆ అపవాది ఆ యొక్క దేవునికి విరుద్ధముగా ఉన్న ఆ క్రూర మృగము లోకమంతా కూడా ఏకమవుతారు అని అక్కడ చూస్తున్నాం. ఈ 13వ వచనం ఏముంది? వీరు ఏకాభిప్రాయం వారై తమ బలమును అధికారమును ఆ మృగములకు అప్పగింతురు. అంటే ఈ యొక్క అధికారంలో ఏం చేస్తారు? దేవుని యొక్క ఆత్మకు విరుద్ధముగా అపవాది బలంగా పనిచేస్తుంది. వీరందరూ కూడా ఏకమవుతారంట. ఏకమై ఈ శేషించిన వారి మీద యుద్ధం చేస్తారు. దేవుని ఆజ్ఞలు కైకొంటూ మరి మెస్సయ్యను అనుసరించే వారి మీద యుద్ధం చేస్తారు. కాబట్టి వీరు గొర్రె పిల్లతో యుద్ధం చేస్తారు. గొర్రె పిల్ల అంటే ఎవరు? మెస్సయ్య. ఆ గొర్రె పిల్ల శిష్యులుగా ఉన్న మనందరూ కూడా గొర్రె పిల్లతో పాటు యుద్ధంలో పాల్గొనాలి. చాలా మంది నేను మాట్లాడేటప్పుడు, సువార్త ప్రకటించేటప్పుడు మనము సువార్త ప్రకటన యుద్ధం చేసే విధంగా ఉండాలి అంటే ఎట్లా చేస్తామండి? మనం ఎలా చేస్తాం చెప్పండి? ఎలా చేయాలి? అపవాది యొక్క తంత్రాలని మనం తెలుసుకోవాలి, మాయోపాయాలు. ఇవాళ అపవాది ఎటువంటి మాయోపాయాలు చేస్తున్నాడు? చట్టాలు మార్చేస్తున్నాడు. భారతదేశంలో చట్టాలు మార్చేస్తున్నాడు, ప్రపంచంలో చట్టాలు మార్చేస్తున్నాడు. ఆ చట్టాలు మార్చడం ద్వారా ఏం చేస్తున్నాడు? వాక్యానికి ఆటంకాలు కలగజేస్తున్నాడు. రెండవ వైపు మనందరూ పోరాటం చేయాలంటే, లేదండి మేము 4 గోడల మధ్య ప్రార్థన చేస్తామని అంటారు. అరే పరిపాలన కూడా తిరుగుతున్నాను నేను. పిరికి వారు దేవుని రాజ్యానికి. కాబట్టి మనము ప్రార్థన చేయాలి, అవసరమైనప్పుడు బలంగా పని చేయాలి. ఇక్కడ ఉదాహరణగా పెంతెకోస్తు పండుగ సందర్భంలో ఏమి జరిగింది అని చూస్తే, శిష్యులు ధైర్యం గలవాళ్ళ, పిరికివాళ్ళ? శిష్యులు ధైర్యం, ఒక్కొక్కరు ఎవరి అభిప్రాయం చెప్పచ్చు. శిష్యులు ధైర్యం గలవాళ్ళ, పిరికివాళ్ళ? చెప్పు. ధైర్యం గలవాళ్ళ. ఇక్కడ ఎప్పుడు ధైర్యం గలవాడు, ఎప్పుడు ధైర్యం గలవాడు అనే దాన్ని మనం కనుక పరిశీలిస్తే, మెస్సయ్య ఉన్న రోజులు అబ్బో వాళ్ళు ఎవరు పట్టుకోలేదు. వాళ్ళు ఎవరిని? ఆయన చనిపోయాడు. ఆయన చనిపోలే, ఆయన పరిమితి తీసుకెళ్తున్నారు. అబ్బో మామూలు నాయకుడా? ఎవరు? పేతురు గారు మొట్టమొదటి ఫస్ట్ డిసైపుల్, మొట్టమొదటి శిష్యుడిని కదా. చాలా గర్వంగా మాట్లాడుతూ ఉంటాం కదా మనం. దేవుని సంఘస్థులు కూడా చాలా మంది మనం ఏమంటాం? సత్యం మాకే తెలిసి అంటాం. అఫ్కోర్స్ దాన్ని మనం తప్పుపట్టట్లా, కానీ నిజంగా సత్యాన్ని ఆచరిస్తున్నామా? తెలుసు, ఆచరించాలి. తెలియటం వేరు, ఆచరించడం వేరు. కాబట్టి పేతురు గర్వపడ్డాడు, కానీ ఏమేమి చిన్న పిల్లలు చూసి పారిపోయాడు. నాకు ఎవరైనా తెలియదు అంటాడు. అంతటితో అయిపోయిందా? చెప్పు, అంతటితో అయిపోయిందా? ఆయన సమాజ కార్యక్రమం ఏంటి? ఎవరెవరు వెళ్ళారు సమాజ కార్యక్రమానికి? వేషాలు ఇట్లా గడ్డలు దిగుతారు కదా, చూసాను ఎప్పుడన్నా? రాష్ట్రం చూసాను ఎప్పుడన్నా? కొంతమంది ఇట్లాంటి రాష్ట్రాలు అంటే పరిశుద్ధత ఇంకే ఉంది అని ఇతరులకు తెలియాలి. ఈయనంత పరిశుద్ధులు ఇంకొకరు లేనిది. అలాంటి శిష్యులు మరి అక్కడ పరిశీలన శాస్త్రుల్ని చాలా బెదిరించారు కదండి. వీళ్ళు సమాజంలో అలసట తీసుకొచ్చారు కదా. అసలు అక్కడ సువార్త దేవాలయంలో వాక్యాన్ని చెప్పాల్సింది ఎవరు? లేవీ చెప్పాలి. కానీ వెళ్ళిపోయి ఎవరో చెప్పేస్తారు, ఎందుకు గుర్తుపెట్టి మీద ఆక్రమించి చెప్పేస్తున్నారు
నేను చేయాల్సిన పని యూదా గోత్రికుడు వచ్చేస్తున్నాడు. ఏం చేయాలి అర్థం కాదు. చివరికి ఏం చేశాడు? ఆ కైసరికి వీళ్ళందరూ చెప్పి మొత్తాన్ని కుట్ర చేసి సిలువ వేసి పడేసి చంపేసాడు. అంతేగా జరిగింది. వాళ్ళ విరుద్ధంగా. కానీ మన వాక్యంలో మనం చూస్తే ఆయన ఏం చేశాడు? వాళ్ళు చేయవలసిన పని సక్రమంగా చేయట్లేదు. శాస్త్రులు పరిచయులు దేవుని యొక్క బోధకులుగా ఉన్నవారు వాళ్ళకి అప్పగించబడిన పనిని సరిగ్గా చేయట్లా. నేను బోధనలు కూడా సక్రమంగా చేయట్లేదు, అబద్ధ బోధలు బోధిస్తున్నారు కాబట్టి మనం గట్టిగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అక్కడ పేతుల దగ్గర నుంచి ఏమైంది? సమాధి దగ్గరికి ఎంతమంది వెళ్ళారు? సమాధి దగ్గరికి 12 మందిలో ఎంతమంది దగ్గరికి ఎంతమంది వెళ్ళారు? 12 మందిలో ఎంతమంది లేరు సమాధి దగ్గరికి? చెప్పండి. ఎవరు వెళ్ళారు? దూరం నుంచి ఉన్నాడు. ఒక ఆయన మాత్రం దూరంగా ఉంటాడు. దూరంగా ఉన్నాడు, కొంచెం ధైర్యం చేసి. మిగతా వాళ్ళందరూ అసలు అయిపోయింది. తర్వాత ఏం జరిగింది? చంపేశారు కదా. చంపేస్తే మామూలు సిల్వేషన్ 3 రోజులు చనిపోవడం. ఈయన అప్పుడే చనిపోయాడు. పాతి పెట్టేశాడు. మంచిగా సుగంధర పాతి పెట్టేటప్పుడు ఏమైంది? చీకటి పడిపోకుండా పాతి పెట్టేశాడు. పండగ ఏమైంది? శిష్యులు ఏమైంది? నేను అడిగేది, పండగ చేసుకున్నారా? మనకు తెలియదు. పేతురు గారు కానీ మిగతా వాళ్ళు కానీ అక్కడ పులేరు రొట్టెలు పండగ చేసుకున్నారా? మనకు తెలియదు. అక్కడ రాయబడి లేదు. ఏమైందో మనకు తెలియదు. అయిపోయింది. మొదటి రోజు, రెండో రోజు అయిపోయింది. 3వ రోజు అయిపోయిన తర్వాత యోహాను సువార్తలో రాసిన దాన్ని బట్టి మనకు తెలిసిందేంటి? అలా విసిరాడు. దేని విసిరాడు? చెప్పండి. ఎవరు విసిరారు? విసిరింది ఎవరు? 12 మంది శిష్యులు. అందరూ వెళ్ళిపోయారు ఊరుకోమడిగా. విశ్వాసం ఎంత గొప్పదో చూసావా? శిష్యుల విశ్వాసం. ఇవాళ క్రైస్తవులు కూడా అట్లాగే ఉన్నారు. దేవుని సంఘస్థులు కూడా అట్లాగే ఉన్నారు. విశ్వాసం ఉందంటారు కానీ వెళ్ళిపోయి ఏం చేస్తారు? వాళ్ళు విసురుతూ ఉంటారు. లోకాశల వైపు, లోకంలో ఆహారం వరకు నానా బాధపడుతూ ఉంటారు. నువ్వు స్వార్థ పరిచయం చేయడం బాగుంటే ఏం చేస్తారు? ఒక్కొక్క పాస్టర్ మీకు తెలియదు. మీకు తెలియదు చాలా మందికి. నేను చూస్తూ ఉంటే పాస్టర్లు అంటే నాకు చాలా అసహ్యం. ఎందుకంటే పాస్టర్లో నీతి నియమం కలిగి జీవించేవాడు 1% ఉంటే గొప్ప నా లెక్కలు. ఒకవేళ మీరు ఏమైనా ఎక్కువ మంది చూపిస్తే నేను ఒప్పుకుంటాను. ఈ లోకాన్ని సంపాదించుకుంటానికి చూస్తున్నారు ప్రతి పాస్టర్. భూములు దోసుకున్నారు, చందాలు దోసుకున్నారు, సమాజాలు దోసుకున్నారు. ఇంకేమంటే అక్రమాలు చేయడానికి ఏమాత్రం వెనకట్ల. దొంగతనాలు చేయడానికి వెనకాడు, వ్యభిచారం చేయడానికి వెనకాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను? పాస్టర్ గురించి మాట్లాడతాను. రాజకీయాలు దొంగ రాజకీయ నాయకులు వెనకాడు. నారాయణుడు వెళ్తే నీకు రాజకీయాలు అంటారు. అది ఏ బుద్ధి లేచాడు చేసింది రాజకీయం. నారాయణుడు మంచి పనులు చేద్దామంటే సమాజానికి క్రైస్తవులు పనికొచ్చే పనులు చేద్దామంటే వాళ్ళు ఏమంటారు? నువ్వు రాజకీయాల్లో ఉన్నావు. కాబట్టి ఎటువంటి దుర్బోధలు చేస్తారంటే అట్లా ఉంటారు. కాబట్టి ఇవాళ శిష్యులే సాక్షాత్ ఏమైపోయారు? జీవనోపాధి కూడా వెళ్ళిపోయారు. నేను దేనికి లొంగను అని చెప్పిన పేతురు వెళ్ళిపోయాడు. కాబట్టి శిష్యుల పరిస్థితి ఏంటయ్యా అంటే బ్రతుకు తెరువు కోసం ఏదో పని చేసుకున్నావు బాబు అని వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయే వాళ్ళు ఏం చేశాడు? ఆయన మళ్ళా వాళ్ళకి దర్శనం ఇచ్చి ఒక అద్భుత కార్యాన్ని చేసి, అంటే ఇవాళ మానవుడు ఒక అద్భుతం చూస్తేనే దేవుడు నమ్ముతున్నాడు. నాలాంటి ఏ నిజాయితీ చెప్పినా నమ్మరు. ఎవడో అమెరికాకి డబ్బులు అవుతాయని వీడు 1 లక్ష రూపాయలు ఇస్తే అడిగి పాలేదాన్ని చేస్తాడు. చూసాం లోకం తీరు. ఇవాళ క్రైస్తవులు తీరు. కాబట్టి అద్భుతాలు, ఈ యూదులు అద్భుతాలు కోరుకుంటారంట. ఎందుకని? వాడు చూశారు దేవుడి యొక్క అద్భుత కార్యాన్ని చూశాడు. కానీ అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయంటే జరగవు. దేవుడు అనుకున్నప్పుడు అద్భుతాలు చేస్తాడు తప్పించి నువ్వు నేను అడగానే దేవుడు అద్భుతాన్ని చేయడు. కాబట్టి మన జీవితంలో అలాంటి అద్భుతాలు జరగాలి అంటే మన విశ్వాస జీవితము అంతటి అద్భుతకరమైనదిగా ఉంటే నీకు తెలియకుండానే నీ పరిచర్యలు దేవుడు అద్భుతాలు చేస్తాడు.
నాకు జరుగుతుంది. ఐఎమ్ గివింగ్ విట్నెస్. మీకు చిన్న సాయం కనపడొచ్చేమో, నేను ఒక ఎన్నికలేని వాడిగా గట్టిపడలేక కనపడొచ్చేమో, కానీ ఇలాంటి ఎన్నికలేని వాడు చేసే ఈ కార్యక్రమంలో దేవుడు అద్భుతాన్ని చేస్తున్నాడు. అనేక జరుగుతుంది. అవి దేవుడికి తెలుసు, నాకు తెలుసు. మీకు ఎలా తెలుస్తుంది అంటే ఆ ఆత్మీయ కార్యక్రమంలో పాల్గొన్న రోజు నీకు అప్పుడు ఆత్మ ద్వారా నీ గ్రహింపు వస్తుంది. నీ గ్రహింపు అవడం అర్థం ఏంటి? ఆత్మీయ జీవితం నీకు లేదు కదా. కాబట్టి నేను కోరేది ఏంటి? ఆత్మీయ జీవితంలోకి రండి. వినడం కాదు. నా మాటలు చాలా కటువుగా ఉంటాయి. మేము ఏదో సంఘానికి వస్తుంటే మమ్మల్ని విమర్శించడం మాట్లాడతారని కొంతమంది అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం పరిశుద్ధతలో పరిపూర్ణులుగా ఉండాలి. 17వ అధ్యాయం అదే ఉంది. సంపూర్ణత, సంపూర్ణత, పరిపూర్ణత. మనం దేవుళ్ళు ఉంటానే ఉంటాము. ప్రతిరోజు ఏదో పాపం చేస్తాం. ప్రతి క్షణం ఏదో పాపం వైపు మన హృదయం పరిగెడతా ఉంటుంది. మనం ఏం చేయాలి? వెంటనే పశ్చాత్తాపం పొందాలి. అయ్యా దేవాన్ని నీ పాపం చేస్తున్నాను, నాలో ఈ పాపం హృదయం నాలో ప్రేరేపించబడుతుంది, నన్ను కడిగి పవిత్రపరచని ప్రతినిత్యం ఏం చేయాలి? పరిశుద్ధతను పొందాలి. అంతేగాని నేను ప్రసంగికుడిని, నేను ఒక పాస్టర్ని, ఐఆమ్ ఏ హోలీ పర్సన్, రెవరెండ్ పేరు ముందు ఏం పెట్టుకుంటారండి? రెవరెండ్ అంటే ఏంటి? పూజనీయుడు, పరిశుద్ధుడు. నేను పూజనీయుడినా? నేను పరిశుద్ధుడా? నేను ఒక సామాన్యుడిని, నేను ఒక సువార్థికుడిని, నేను మెసేజ్ శిష్యుడిని, అంతవరకే. నాకు పరిశుద్ధత ఎవరు ఇవ్వాలి? నాకు సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? నేను ఒక ఎగ్జామ్ రాశాను, సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? ఆ యొక్క ఇచ్చే వాళ్ళు ఇవ్వాలి. కాబట్టి మనలో ఆ పరిశుద్ధత ఉండాలి. కాబట్టి ఇక్కడ మెస్సయ్య శిష్యులుగా మనం ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ వీరు గొర్రె పిల్లతో యుద్ధం చేతులు కానీ గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజున ఇవ్వనందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజు జయించాడు. పోయిన వారం ఉదాహరణ చెప్తున్నాను, నేను నా గొప్పలు చెప్తున్నాను అనుకోకండి. మనం ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నాం, క్రైస్తవుల హక్కుల గురించి. అక్కడ ఒక మీటింగ్ పెట్టి ఇక్కడి నుంచి అక్కడ మీటింగ్ ఎక్కడ పెడతారు? చెప్పు, పెట్ట కుదురుతా? చర్చ్ ఆఫ్ గాడ్ తరఫున ఇక్కడి నుంచి విశాఖపట్నం మీటింగ్ పెట్టాలంటే అవుద్దా? ఎప్పుడు అవుతుంది? అక్కడ మనకు కొంతమంది ఏర్పాటు చేసేవాడు మన కొరకు ఉండాలి. చర్చ్ ఆఫ్ గాడ్ తరఫున ఒక పండగ తరఫున పెద్దకోసు పండుగ అక్కడ చేసుకుందాం అనుకుంటున్నాము. మీరు అక్కడ ఏర్పాట్లు చేస్తే మేము 5,000 మంది 10,000 మంది వస్తాము, విజయవాడ నుంచి ఇంకా ప్రాంతాలతో 50 మంది వస్తాము, మీరు కొంతమంది పూజ చేయండి అంటే అక్కడ మాకు ఏర్పాట్లు చేసేవాళ్ళు ఉంటే అక్కడ పనులు అవుతాయి. లేకపోతే మనం వెళ్ళి చేసుకోవాలి. అలా చేశాను నేను. ఎప్పుడు విజయవాడ మీటింగ్ ఎప్పుడు పెట్టే మనం 2010లో పెట్టారు. పెట్టినప్పుడు ఒక ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో పనిచేసేవాడు. 15,000 రూపాయలు జీతం వచ్చిన తర్వాత పట్టుకుని విజయవాడ వెళ్ళారు. అక్కడ ఆల్రెడీ అందరూ చర్చ్ ఆఫ్ గాడ్ పాస్టర్లు అందరూ ఫోన్ చేశారు. ఒక చర్చిలో మీటింగ్ పెట్టారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు 50-60 మంది. వాళ్ళందరూ భోజనం ఏర్పాటు చేశారు. ఎవరు ఇచ్చేటప్పుడు నాకు చెప్పేది. అది అయిపోయిన తర్వాత ఊరు తిరిగారు, కారు వేసుకున్న రకరకాలుగా. ఎవరి డబ్బులు నాకు చెప్పలేదు. ఎవరెవరన్నా చాలామంది మేము మీ జిల్లాలో కూడా ఒక పెద్ద ఆయన నేను ఇచ్చేస్తానండి అన్నాడు. ఈ రోజు వరకు లేదు. అది పెట్టాను కానీ 20 ఏళ్ళ 15 ఏళ్ళ పైన. అలా తిరిగి అందరూ పోగు చేసి చరిత్రలో దేవుని సంఘం చరిత్రలో అసలు జరిగిన సంఘటన అది. 80 మంది పాస్టర్లని పోగు చేయడం జరిగింది. 80 మంది పాస్టర్లని. అసలు దేవుని సంఘంలో ఎంతమంది పాస్టర్లు ఉన్నారండి అంటున్నారండి. 50 సమాజంలో దేవుని సంఘంలో ఉన్న పాస్టర్లందరినీ పోగు చేయడం, వాళ్ళందరూ కలిసి విజయవాడలో ఒక హాల్ తీసుకుని 2 రోజులు కాకుండా పాంప్లెట్స్ ఫోటోలు మీటింగ్స్ వీడియోలు కూడా ఉన్నాయి. 2 రోజులు మీటింగ్ పెట్టి బాప్తిస్మా ఇచ్చారు. మరి అక్కడికి వెళ్ళి ఎంతో శ్రమపడి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చేయాల్సి వచ్చింది. కాబట్టి చాలాసార్లు ఒక కార్యాన్ని జరిగించేటప్పుడు చూసేవాళ్ళకి ఎట్లా పడుతుంది? సింపుల్గా కనపడుతుంది. అలాగే మనం వెళ్తామంటే ఆయన ఒక ఇక్కడ ఆయన అక్కడ జనం వస్తారా?
కార్యక్రమం జరుగుతుందా? సరే నాతో కూడా వస్తారో చూద్దాము. అన్నీ చూసిన తర్వాత అర్థమైంది. కాబట్టి మనం ఒక కార్యక్రమం చేసేటప్పుడు మనతో పాటు పని చేయడానికి కొంతమంది సహచరులు ఉండాలి, తోటి పనివారు ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? సంఘము అభివృద్ధి చెందుతుంది. ఏక మనసుతో పనిచేయాలి, ఏకభావంతో పనిచేయాలి. కాబట్టి ఇక్కడ నేను ఎందుకు చెప్తాను ఈ విషయం? పిలువబడిన వారై ఆయనతో పాటు వెలుగులతో ఉన్నవాళ్ళు ఎవరండి? పిలువబడిన వారు. వాళ్ళని పిలిచాడైనా అలా వెళ్తున్నాడు, పేతురు రా అన్నాడు, పేతురు రా అన్నాడు. మనల్ని కూడా పిలిచాడు ఆయన. అలా పిలువబడిన వారు. రెండోది ఏర్పరచబడిన వారు, దే ఆర్ చోజన్. నెంబర్ 3, వారు నమ్మకమైన వారు, దే ఆర్ ట్రస్ట్వర్ది. ఈ 3 లక్షణాలు. యుద్ధం చేయాలంటే ఆ గిడియోను యుద్ధంలో ఏమైంది? 300 మందితో యుద్ధానికి వెళ్ళాడు. మొదట ఎంతమంది వచ్చారు తెలుసా? చెప్పండి. గిడియోను యుద్ధంలో మొదట ఎంతమంది వచ్చి ఉంటారు? సుమారు చాలా అంటే కుదరదు. నాకు ఎంతమంది వచ్చి ఉంటారు? 10 లక్షల మంది వచ్చారు. కావాలంటే పుస్తకం ఎత్తుకుని చదువుకోండి. 10 లక్షల మంది వచ్చారు. ఎంతమంది? ఎవరు వాళ్ళు? మంచి ఎనర్జెటిక్ పీపుల్, బాగా బలం కలిగిన వాళ్ళు. వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు? ఇంతమంది అవసరం లేదు, మీకు ఇంట్లో పనులు ఉన్నవాళ్ళు, ఇంకేదైనా ఉన్నవాళ్ళు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయారు, చాలా మంది వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు. సుమారుగా 1 లక్ష మంది లోపల వచ్చారు, లేకపోతే 1000 మంది ఉండొచ్చు. వాళ్ళకు టెస్ట్ పెట్టాడు. ఏమిటది? ఆ యోర్దాను నీటిలో నాలుగుతో నీళ్లు తాగారు. కుదురుతా? కుదురుతూ అలా నీరు గంతు కూడా తాగిన వాళ్ళు ఎంతమంది? 300 మంది. ఆ 300 మంది మాత్రమే ఏర్పరచుకోండి. మరి వాళ్ళు వెళ్ళి కత్తితో యుద్ధం చేశారా? ఏం చేశారు? ఎక్కడ? ఎరుకో పట్టణం గోడల చుట్టూ ఏం చేశారు? గోడలు ఊదారు. గోడలు ఊతే 7వ రోజు ఏమైంది? గోడలు పడిపోయింది. ఇది నిజమా? ఇదే నిజమా? ఎలా? సైంటిఫిక్గా ఏదో చెప్పేస్తే బైబిల్ రాసిందిగా నువ్వు నమ్ముతావా? నేనే నమ్ముతాననే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సైంటిఫిక్గా కూడా చెప్పగలిగే సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి. విమానం వెళ్తూ ఉంటుంది, కావాలి ఆ విమానం ఉండే జోన్లో అక్కడ ఒక బిల్డింగ్ ఏమవుతుంది? అవుతుందా ఉంటాయి బిల్డింగ్స్ అవుతాం. నానా ఒకసారి బయట అవుతుందా ఉంటాయి కొన్నిసార్లు. అంటే ఆ సౌండ్ వేవ్స్ ద్వారా ఏమవుతుంది? పగుళ్ళు వస్తాయి. కొంతకాలం ఏమవుతుంది? ఊరు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే సౌండ్ వేవ్స్ ద్వారా కొన్ని కన్స్ట్రక్షన్స్ పడిపోయే అవకాశం ఉన్నది అని ఎవరు చెప్తారు?